సముద్రం దగ్గర ఒక ఇల్లు ఉందట. ఆ ఇంటిలో ఉన్న యజమానులు మరియు కుటుంబంలో ఉన్నవారు సముద్ర వేటకు వెళ్తారట. సముద్ర వేటకు వెళ్తే ఆ రోజు ఆ మనవడు సముద్ర వేటకు వెళ్ళాడట. వెళితే సముద్ర వేటకు వెళ్ళిన అతను నెల రోజులకి రాలా. అర్థమైనది ఏమిటంటే అతడు ఆ సముద్రంలో చనిపోయాడు. సముద్రంలో చనిపోతే మరలా వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా కష్టం, ఎక్కువ రోజులు అయిపోతుంది, బాడీ పాడైపోతుంది, వాసన వచ్చేస్తుంది. అందుకని వారు ఒక పని చేస్తారు, చనిపోయిన వ్యక్తిని ఆ సముద్రంలోనే పడవేస్తారు, చేపలు తినేస్తాయి. ఆ వ్యక్తి అలాగూ చనిపోయాడు, చేపలు తినేసినాయి, అయిపోయింది. ఇక్కడ ఉన్న అమ్మమ్మకి మనవడు గురించి ఎక్కువగా ప్రేమ కలుగుతూ ఉంది. అమ్మమ్మ ఆమె వయసు కొద్దిగా పెద్దదైంది కాబట్టి ఆమె ఈ వార్త చెబితే ఎక్కడ చచ్చిపోతుందో అని అమ్మమ్మకి వార్తను చెప్పకుండా వస్తాడు అని చెబుదాం అని చెప్పారు. అమ్మమ్మ దగ్గరికి వచ్చారు, నా మనవడేడని అడిగారు. మనవడు వస్తాడు, ఆ తుఫానులో మరొక దేశానికి ఆ వాడ వెళ్ళిపోవటంతో ఆ దేశం నుంచి మరలా తిరిగి వస్తాడని చెప్పటంతో బయట గుమ్మమ్మ దగ్గరే 12 సంవత్సరాల నుంచి ఆ మనవడ కోసం ఎదురు చూస్తుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇతడు మృతమైన వాడా సజీవమైన వాడా? సజీవమైన వాడైతే తప్పగా వస్తాడు, మృతమైన వాడు రాడు. మన దేవుడు సజీవమైన వాడు, మృతమైన వాడు కాదు. ఆయన తిరిగి మరలా మధ్యాకాశంలోనికి రాబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా.